దోసుకున్నారు, మీ పంపకాలు కూడా పంచాలు వచ్చినాయి. అందుకోసం ఆ పంచాలను కాంగ్రెస్ మీద రుద్దాన్ని కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నా నేను. అధ్యక్ష, మేం కొత్త సభ్యులం, వీళ్ళ చిల్లర చేస్తానని చూసి బాధపడుతున్నాం అధ్యక్ష. నేను మొన్న ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చానంటే, మీరిచ్చే రెవెన్యూ సబ్జెక్ట్ మీద కావచ్చు, ఆ రెవెన్యూ సబ్జెక్ట్ వస్తే వాళ్ళ భూ కబ్జాల గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. కానీ నాకు అవకాశం రాలేకపోయింది, వాళ్ళు చిల్లర చేసే వల్ల నేను నిన్ను మాట్లాడలేకపోయినా అధ్యక్ష. మొన్న 2-3 గంటలు 4-5 గంటలు నేను ప్రిపేర్ అయిన అధ్యక్ష. ఈరోజు వాళ్ళు చేసే చేష్టని చూసి మేము కొత్త సభ్యులుగా బాధపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం అధ్యక్ష. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు ఆ చేష్టలేని అధ్యక్ష, నా అక్క చెల్లెలను నేను నా అమ్మలతో సమానం, అక్కడ వాళ్ళు కూడా వీళ్ళు కూడా నా అమ్మలతో సమానం. ఈరోజు సబితా ఇంద్రెడ్డి గారు అక్కడ ఉన్నారు, మా కోవలక్ష్మి నాకు అక్కడ ఉంది. అతను చేసే లక్ష్యత ఈరోజు పెద్ద మనిషిని చూసి ఇట్లా రండి రండి రండి. ఏమధ్యక్ష, ఏమైనా సిగ్గుందా? ఈరోజు చిన్న శాసనసభ్యులుగా నేను చెప్తున్నా, మేము మీలో చూసి నేర్చుకోవాలి. మీరు చేసే వ్యవహారం ఏంటిది అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? సిఐడి ఎంక్వైరీ పెట్టిస్తామన్నారు, ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు. కానీ ఏం అధ్యక్ష, ఒక దళిత సంబంధించిన బిడ్డ ఈరోజు సీనియర్ నాయకులు కనీసం వయసును చూసి కూడా మనం గౌరవించకపోతే ఈ సమాజానికి ఏం సంకేతం ఇద్దాం సార్? మేమందరం చూసాం అధ్యక్ష. వీడియో రికార్డు ఓపెన్ చేయండి. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు చేసే వ్యవహారం ఈరోజు తుపాకీతోటి ఇట్లా చేసుకుంటూ భయపెట్టించడం కాదు. ఈరోజు తుపాకీ పట్టిందే మా సీతక్క, అడవిలో ఉన్నది, అడవిలో తిరిగింది. ప్రజాస్వామ్యత వారే సమస్యలు పరిష్కారం ఈరోజు చట్టసభలో వచ్చింది అధ్యక్ష. ఈరోజు మా మంత్రి గారు మంత్రి అయితే సహించలేరు, మా సీతకిని అవహేళన చేస్తారు, ఆమెను బాధపెడతారు. ఈరోజు కడియం సిఐ గారిని ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీరు భయపెడుతున్నారు. ఏ రోజు ఆదివాసులు దళితులు ఈరోజు చట్టసభల్లో ఉంటే ఇదా మీ ఆచారం ఇదేనా, మీ సంస్కృతి ఏనా? మీ కేసీఆర్ గారు ఇదే నేర్పించారా? మీ అవసరమైతే మీ కేసీఆర్ గారిని చట్టసభలో వచ్చి మాట్లాడమని చెప్పండి. మీరేదో ఇక్కడ వచ్చేసి ఇష్టారీతిగా మేము కొత్త సభ్యులుగా మేము మాట్లాడాలంటే మేము నిజంగా తలవంచుతున్నాం. ఈరోజు మా దళిత వారు ఈరోజు స్పీకర్ గారు ఉంటే స్పీకర్ గారిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా స్పీకర్ గారు ఎంత చెప్పినా వినకుండా, ఈరోజు నిన్న మా యొక్క బాలనాయక్ గారికి చట్టం చెప్పినా వినకుండా, గిరిజన బిడ్డ చెప్తే వినడు, ఒక ఆదివాసి బిడ్డ ఎందుకు కూర్చోవాలి? మీరు కూర్చోవాలి, నేను కూర్చోడనా? స్పీకర్ చెప్తే నేను కూర్చుంటా, మీరెవరైనా మాకు కూర్చోబెట్టడానికి? భయపెడితే భయపడడం కాదు, మేము కూడా ఉద్యమాల నుంచి వచ్చాం. ఈరోజు 10 సంవత్సరాలు ఈరోజు ఏ రకంగా దోపిడీ చేశారు, ఎవరికి న్యాయం చేశారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని అందరికీ మోసం చేశారు. అందుకే ఆ ప్రహారీక కూర్చొని మీకు కూర్చోబెట్టారు. మళ్ళా చెప్తున్నాం, తప్పకుండా మీలాంటి వాళ్ళని తెలంగాణ ప్రజలు ఈరోజు బుద్ధి చెప్తారు. మీరు అనుకుంటారు కావచ్చు, ఈ పోడియంలో మీరు ఏదో చేస్తే పేపర్లో ఫ్రంట్ పేజీలు వస్తాయి. ఫ్రంట్ పేజీలో వచ్చినా ఏం చేసినా మీకు ఎలక్షన్లు ఏ రకంగా బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా మీకు బుద్ధి చెప్తారు. మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. తప్పకుండా మా సిబిసిఐడి ఎంక్వైరీ ద్వారా మిమ్మల్ని బొక్కవేసి తప్పకుండా ఈరోజు తొక్కుతాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. సత్యం అధ్యక్ష.